పూర్వం మధుర అనే మహానగరంలో ప్రజలు కంసుడి క్రూర పాలన కింద భయంతో జీవించారు. అతని హృదయం దుష్టతతో నిండిపోయి, అధికారం మీద తాపత్రయం అధికంగా ఉండేది. ఒకరోజు ఆకాశంలో నుండి దివ్య శబ్దం వినిపించింది. కంసుడా, నీ చెల్లెలైన దేవకికి జన్మించనున్న 8వ బిడ్డ నిన్ను నాశనం చేస్తాడు అని వాణి చెప్పింది. ఈ మాటలు విన్న కంసుడు భయపడి, దేవకిని, వసుదేవుని బంధించి చెరసాలలో పెట్టించాడు. ఒక తుఫాను రాత్రిలో, ఉరుములు మోగి, వాన కురుస్తూ ఉండగా, దేవకికి దివ్య శిశువు జన్మించాడు, కృష్ణుడు. ఆయన చర్మం మేఘంలా నలుపు రంగులో మెరిసిపోతూ, కళ్ళు విశ్వాన్ని ఆకర్షించేలా మెరుస్తూ, చిన్న చేతులు దివ్యకాంతిని వెదజల్లాయి. ఒక మహా అద్భుతం జరిగింది. చెరసాల తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. రక్షకులు అందరూ నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు తన చిన్నారి కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టి గోకులానికి తీసుకెళ్లాడు. యమునా నది అతనికి మార్గం ఇచ్చింది. శేషనాగుడు వాన నుండి రక్షించాడు. గోకులానికి చేరుకున్న వసుదేవుడు, బాలకృష్ణుణ్ణి యశోదమ్మ ఒడిలో ఉంచాడు. ఆమె పక్కన ఉన్న తన కుమార్తెను తీసుకొని తిరిగి మధురకు వెళ్లాడు. ఇంతలో దేవదివిన రహస్య యోజన పూర్తి అయింది. మధురలోకి తిరిగి వచ్చిన కంసుడు, బిడ్డను చంపడానికి ప్రయత్నించాడు. కాని ఆమె ఒక్కసారిగా దివ్య రూపాన్ని ధరించి, నీ అంతం దగ్గరలో ఉంది, కంసుడా అంటూ హెచ్చరించింది. భయం పట్టుకున్న కంసుడు, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ విలవిలలాడిపోయాడు. ఆ తరువాత చిన్నారి కృష్ణుడు గోకులంలో పెరిగి, గ్రామాన్ని ఆనందంతో నింపాడు. అతని ఆటలు, మాయలు, శక్తులన్నీ నమ్మశక్యంగా ఉండేవి. భవిష్యత్తులో అతను చేసే మహత్కార్యాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.